కూటమి ప్రభుత్వం మొదలైన తరువాత అధికార యంత్రాంగం పూర్తిగా మాట వినని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మాట కూడా అధికార యంత్రాంగం వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఇంకా నిర్లిప్తత ఎక్కడా వీడినట్లయితే కనిపించడం లేదు. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా సీజ్ అయిన ఒక ఓడ దగ్గరికి వెళ్ళి తనను ఆ ఓడను పరిశీలించడానికి లేకపోతే సరుకును పరిశీలించడానికి అనుమతించాలని కోరినప్పటికీ అక్కడున్న బియ్యం మాఫియా ఆయన్ను అనుమతించకపోవడం అక్కడున్న పరిస్థితికి అయితే అద్దం పడుతుంది. గతంలో మంత్రి హోదాలో మనోహర్ గారు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినప్పటికీ కూడా అప్పుడు అధికార యంత్రాంగంలో కొంచెం చలనం కనిపించింది, కానీ మళ్ళీ యథావిధిగా బియ్యం మాఫియా అయితే రెచ్చిపోతూ కనిపిస్తోంది. అక్కడున్న బియ్యం మాఫియాని పూర్తిగా సమూలంగా అంతం చేయాలని భావిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం, అధికార యంత్రాంగం అక్కడున్న వాళ్ళకి పూర్తిగా అనుకూలించడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందని అయితే చెప్పొచ్చు.